ముక్కోటి దేవతల ఆశీస్సులతో ఈ 3 రాశుల వాళ్ళు ఇప్పటి వరకు వీళ్ళ జీవితంలో ఉన్న కష్టాలు గాదు, ఇంకా వీళ్ళ సంపాదన చూసి నివ్వెరపోతారు. మీరు గనక మిథున రాశిలో జన్మించారా? లేదా కర్కాటక రాశిలో జన్మించారా? లేదా సింహ రాశిలో జన్మించారా? ఈ 3 రాశుల వాళ్ళకి మెయిన్‌గా వీళ్ళ జీవితంలో మార్పు తీసుకురావడానికి సాక్షాత్తు ఆ ముక్కోటి దేవతల ఆశీస్సులతో గురుడు సిద్ధంగా ఉన్నాడు. మిథున రాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలో అద్భుతంగా గురుడు యోగించనున్నాడు. కర్కాటక రాశి వాళ్ళకి ఉచ్చ క్షేత్రంలో అనగా తాను ఎలా అయితే ఎక్కడైతే బలంగా ఉంటాడో ఆ క్షేత్రంలో గురుడున్నాడు. సింహరాశి వాళ్ళకి అష్టమ శని ప్రభావం ఉన్న గురుడు యోగం మాత్రం తప్పదు. సాక్షాత్తు ఆ 3,00,00,000 మంది దేవతల ఆశీస్సులతో ఈ 3 రాశుల వాళ్ళు పట్టిందల్లా బంగారం. మీరు గనక ఈ 3 రాశుల్లో జన్మిస్తే మీరు ఉద్యోగంలో ఇబ్బందులున్నాయా? వ్యాపారంలో ఇబ్బందులున్నాయా? పెట్టిన పెట్టుబడులు ఎక్కడికక్కడ స్ట్రక్ అయిపోయాయా? ప్రతీదీ చేతి దాకా వచ్చి నోటి దాకా అందడం లేదా? ఏదో ఎవరికో ఎప్పటికప్పుడు ఒకరికి మధ్య సంఘర్షణలు మొదలవుతున్నాయా? మీ ఆస్తులు ఎప్పటికీ తాకట్టులోనే ఉంటున్నాయా? మీ జీవితంలో డబ్బు ఎప్పటికప్పుడు దోబుచులాడుతూనే ఉందా? అయితే ఒక్కసారి ఈ 3 రాశుల్లో గనక మీరు జన్మిస్తే నేను చెప్పిన 3 విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఇంటికి తూర్పు దిక్కున నివసించరా? మీరు అనుకోవచ్చు, గురుగారు తూర్పు దిక్కున నివసిస్తే ఏమవుతుంది? సూర్యుడి కాంతి మన మీద పడాలంటే సూర్యుడికి కరెక్ట్‌గా ఆపోజిట్ సైడ్‌లోనే ఉండాలి. సూర్యుడు తూర్పునది ఉదయిస్తాడు గానీ మనం కూడా తూర్పు సైడ్ పోతే ఆ సూర్యకిరణాలనేది మన పైన కరెక్ట్‌గా పడవు. అలానే వీళ్ళు ఇంటికి ప్రథమ లేదా తృతీయ సంతానం అయి ఉండకూడదు. ఇలా అయితే ఈ 1, 3 అనేది మీ లగ్న ప్రకారం అవి శత్రు సంఖ్యలు. అలానే మీ ఇంట్లో ఒకే రాశికి చెందిన వాళ్ళు ఇద్దరున్నట్లయితే మీ జీవితంలో డబ్బు మిగిలదు. మీరు గనక ఈ 3 రాశుల్లో జన్మించి ఈ ముక్కోటి దేవతల ఆశీస్సులు మీకు కావాలంటే ఒక్కసారి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్‌తో మీ డేట్ ఆఫ్ బర్త్‌కు అనుగుణంగా మీ పేరులో ఉన్నటువంటి డిగ్రీస్‌ని కొంచెం షఫుల్ చేసి చూడండి. ఎందుకనంటే మీ జీవితంలో మార్పు మొదలవ్వాలంటే ఇదే సరైన సమయం. ఇంతకు మించి మీ జీవితంలో మార్పు అనేది ఉంది.